వెల్కమ్ మై ఛానల్. ఇది కువైట్లో ఫిష్ హార్బర్. ఈరోజు దీన్ని చూసేదానికి వచ్చాము. ఈ కనిపించే పాతకాల పడవలతో ఆ సముద్రంలోకి వెళ్ళి రకరకాల చేపలను పట్టుకొని ఆ కనిపించే గోడలలోకి షిప్ చేసి ఇక్కడి నుంచి అన్ని చాట్లకు చేపలను సప్లై చేస్తారు. శీలావతి చేప కోసం వచ్చాము. అయ్యయ్యో, నా శీలావతి చేప కనిపించటం లేదే. అయ్యో, ఎటు వెళ్ళింది? ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇదే కదా శీలావతి? ఇది కాదా? ఇది కూడా కాదా? అయ్యయ్యో. ఇదిగో బాబు, శీలావతి చేప ఉందా లేదా? ఇక్కడ ఉందే, వెతుకయ్యా. వెతుకు. వెతుకుతే దొరకనంటూ ఏదీ లేదు, వెతకాలి. సముద్రం నుంచి తెచ్చిన చేపలను ఈ గోడల్లో రకరకాల చేపలను డివైడ్ చేసేసి హోల్సేల్ రేటుకు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. కువైటీ వాళ్ళు ఇతరస్తులు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇది వచ్చేసి కువైట్ వాలగ అనుకుంటా. మన ఇండియాలో వాలగలు ఉంటాయి కదా, ఆ మాదిరి అనుకుంటా. దీని నోరు, దీని కడుపు చూస్తే అంత లావు, అంత పెద్దగా ఉంది. రొయ్యలు, పీతలు, మట్టగొర్సెలు, బొమ్మిడాయలు. ఈ పడవలన్నీ నైట్ వేటకి వెళ్తాయి సముద్రంలోకి. ఇదంతా చాలా పెద్దది. అక్కడ పోయేసి అక్కడ వీడియో తీస్తామంటే నాట్ అలౌడ్, పర్మిషన్ లేదు, వద్దన్నారు. ఇక పైనుంచి వచ్చేసి ఇక్కడ తీసుకున్నాం వీడియో. చాలా పెద్ద కనిపించేదంతా అదే హార్బర్, పెద్ద, చాలా పెద్దది ఇది. వీటిని చూస్తేనే మీకు అర్థమవుతుంది షిప్స్ ఉన్నాయి. ఇవి నైట్ పూట చెకింగ్కి వెళ్తుంటాయి. దీని గురించి ఎక్కువ మాట్లాడకూడదు, ప్రాబ్లం అవుతుంది. ప్లస్ ఏంటంటే అక్కడికి వెళ్ళి తీసుకుంటాము వీడియోస్ అంటే నాట్ అలౌట్ అని అన్నాడు. ఇక్కడ తెలుగు అతనే ఉన్నాడు, మన తెలుగు అతనే. అతను వచ్చేసి బయట నుంచి తీసుకోండి, ఇబ్బంది లేదు, దగ్గరికి రావద్దు, దూరం నుంచి తీసుకోండి అని చెప్పాడు. వైజాగ్ బీచ్ కు లైట్ హౌస్ ఎంత అందమో ఈ ఏరియాకు ఈ లైట్ హౌస్ అంతే అందం. పైనుంచి ఈ అందాలన్నీ చూపిస్తా, చూడండి, ఎంజాయ్. ఈ లైట్ హౌస్ పై నుంచి వీడియో తీస్తూ ఆ పెద్ద షాపింగ్ మాల్, దాని అనుకునే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, దాని అనుకునే సముద్రము. ఈ నైట్ పూట అయితే మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది లొకేషను. ఈ శుక్రవారం మన తెలుగు వాళ్ళకు సెలవు ఇస్తే చాలామంది ఇక్కడికి వచ్చేసి చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఎక్సలెంట్గా ఉంది లొకేషన్. ఫస్ట్ టైం చూస్తాను. నా 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను ఇదే ఫస్ట్ టైం రావడం ఈ సముద్రం కాడికి. ఇది ఎక్సలెంట్గా ఉంది. ఎంత విశాలంగా, ఎంత ప్రశాంతంగా ఉందో చూసి సముద్రము. మనం ఏదైనా విహారయాత్ర చేయాలనుకుంటే టికెట్ తీసుకుని ఆ షిప్లో కూర్చుంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిప్పి 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 పెట్రోల్ అయిపోయేంత వరకు తిప్పి తీసుకొచ్చి ఈ చివరిన వదిలేస్తారనమాట. ఇవి వచ్చేసి షాపింగ్ మాల్స్, హోటల్స్, మధ్యలో వాటర్ ఫాల్. నైట్ పూటలో ఎక్సలెంట్గా ఉంటుంది లైటింగ్. అందుకు ఈ పక్క ఇంద్రధనుసు, ఈ పక్క ఇంద్రధనుసు మాదిరి ఆ పక్క హోటల్స్ ఉన్నాయి. నైట్ పూట వచ్చేసి ఇక్కడ ఫుడ్ తింటూ ఈ అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు జనాలు. చూసేదానికి సముద్రం మాదిరిగా ఉన్నది. ఆ పక్క ఈ పక్క హోటల్ సముద్రం పైనే కట్టినట్టుగా ఉంటుంది. నైట్ పూట చూస్తే చాలా బాగా ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఈ చివరి నుంచి ఆ చివరికి హోటల్, ఆ చివరి నుంచి ఈ చివరికి వాటరు, కిందికి పైకి ఎగ్జిట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా నీళ్లు ఆ చివరి వరకు ఎగ్జిట్ అవుతూ ఉంటాయి. ఇంత ఎండకు మేము అల్లాడుతూ ఉంటే ఆ 4 పావురాలు స్నానం చేస్తూ ఆడుకుంటూ ఉన్నాయి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఆ షాపింగ్ మాల్ పక్కనే ఆ వాటర్ వస్తూ పోతూ ఆ సర్కిల్ చుట్టూ ఆ వెహికల్ తిరుగుతుంటే నా ఫ్రెండ్ వీడియో తీస్తుంటే లైఫ్లో ఫస్ట్ టైం కువైట్లో ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ. ఈ ఏరియాకు సంబంధించిన వీడియో ఇది. అందరికీ జై హింద్.